అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కూడా మొత్తం కూడా ప్రజలు వాళ్ళ సమస్యలను తెలుపుకోవడానికి కూడా అర్జీగా తీసుకొని కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్కు చేరుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరికి సంబంధించిన సమస్యలు కూడా మా సమస్యలు ఉన్నాయని కూడా కలెక్టర్కు దరఖాస్తు ఇవ్వడానికి కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మనం క్యూ లైన్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆ క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి, వారి సమస్యలు కూడా ఊర్లో ఉన్నటువంటి భూ సమస్యలు కానీ అదేవిధంగా ఇతర వేరే సమస్యలు కూడా అన్ని కూడా కలెక్టర్కు వివరించడానికి కూడా వస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. రెండు లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకటికి మహిళలకు సంబంధించి, మరొకటి పురుషులకు సంబంధించిన లైన్ కూడా ఆ భారీ కూడా క్యూ లైన్ నిర్వహిస్తున్న పరిస్థితి. లోపల నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా వీరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వీరందరూ వచ్చారో, ఏం సమస్యలు ఉన్నారో, వాళ్ళ అర్జీలు ఉన్నారో అర్జీదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? నా పేరు మాధవరెడ్డి. జూనుతల గుర్రంపూడి మండలం. నాది పెన్షన్ 2022లో వచ్చింది. అక్కడ ఎండిఓ ఆఫీస్లో ఇస్తలేరు, ఆపేసారు. దాని కొరకు నేను ఎన్నిసార్లు పోయినా అది వస్తలేదు. అంటే కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టవచ్చు. ఇప్పుడే ఫస్ట్. ఏం సమాధానం చెప్తలేరు, నీకు పెన్షన్ కట్ అయింది అన్నట్టు. దేవత్పల్లి సార్, నాంపల్లి మండలం. అది రిజిస్ట్రేషన్ ఏమైందంటే, రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో మా పేరు ఉంది సార్. అయితే ఏమైందంటే వాళ్ళు కబ్జాలో ఉన్నా అని చెప్పేసి దౌర్జన్యంగా చేసేసి ల్యాండ్ గుంజేసుకుంటూ అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. అది సార్ ధరణి సమస్య సార్. మరి కొంతమంది ధరణికి సమస్య ఉంటే, మరి కొంతమంది మొత్తం ఫిన్షన్ సంబంధించిన తదితర అంశాల మీద కూడా వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మిర్యాలగూడ నుంచి వచ్చాం సార్. సమస్య ఏంటి సార్? మాది ఇప్పుడు పెన్షన్ ఆగిపోయింది మధ్యన, దాని గురించి వచ్చాం అన్నమాట. ఇప్పుడు గంట సేపు అవుతుంది లైన్లో నిలబడి, ఇంతవరకు ఏమి లేదు. పెన్షన్ ఆగిపోయింది మధ్యన, అందుకోసం మళ్ళీ అప్లై చేసుకోవడానికి వచ్చాం అన్నమాట. సార్ చెప్పండి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? సార్ మాది చింతపల్లి దేవరకొండ. మాది కొద్దిగా 20 సంవత్సరాల నుంచి ఒక ల్యాండ్ పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే చెప్పినా కానీ ఎవరు చెప్పినా కాలేదు సార్. నా పేరు మీద ఆల్రెడీగా రిజిస్ట్రేషన్ ఉంది. ఎంఆర్ ఆఫీస్లో కూడా నా రికార్డు నడుస్తున్నది. నేను ఎవరికి అడిగినా కానీ నాకు ఎవరు పట్టించుకుంటలేరు సార్. మన శ్రీనివాస్ రెడ్డి దగ్గర పోయాను, పొంగులేటి శ్రీనివాస్ లెటర్ రాశాడు. ఇప్పుడు కలెక్టర్ని కలవాలని వచ్చినాం సార్. మాకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నాం. ఎంఆర్ ఆఫీస్ చెప్తే ఏమంటారు అంటే, వాళ్ళు 25 సంవత్సరాలు అయింది కేసు, మరి దానికి మేము చేయలేమని అన్నారు సార్. అది ఒకటే మాట. కాకపోతే మీరు ఎక్కడ కలెక్టర్ పెట్టుకోండి అని అన్నారు. అది విషయము. మేము ఆ విధంగా మేము ముందుకు సాగి మరి పొంగులేటి శ్రీనివాస్ దగ్గర లెటర్ తెచ్చినాం. ఆల్రెడీగా మేము మరి కలెక్టర్ గారికి ఇచ్చుకొని మేము మాకేమైనా దొరుకుతుందేమో మాకు అని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా కూడా చూస్తున్నాం, మొత్తం కూడా భూ సమస్యలు, అదేవిధంగా పెన్షన్ సంబంధించిన ఆ సమస్యలు, తదితర సమస్యలు ఏదైతే గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా వీరందరూ కూడా విన్నవించడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. లోపల నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మొత్తం కూడా ఆన్లైన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే లోపల అప్లికేషన్స్ ఇచ్చారో, అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా అప్లికేషన్ రిసీవ్డ్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ కూడా అప్లై చేస్తున్న ప్రజావానికి సంబంధించిన ఆన్లైన్ కూడా రిజిస్టర్ చేశారు. ఏదైతే లోపల కలెక్టర్ గారికి ఇచ్చిన ఆ ఫైలు, ఏదైతే శాఖకు సంబంధించిన ఆ శాఖలకు సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళు రిసీవ్డ్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ కూడా ఇదే విధంగా ప్రజావానికి సంబంధించిన వీరందరూ కూడా ఆయా శాఖలకు కూడా సంబంధించిన పరిస్థితి ఉంది. సపోజు ల్యాండ్కు సంబంధించిన వారికి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించారు. అదేవిధంగా రేషన్ కార్డు తదితర భూమికి సంబంధించిన వాటికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు అందజేశారు. ఏదైతే పెన్షన్కు సంబంధించిన ఉంటే దానికి సంబంధించిన ఆఫీసులకు కూడా వీళ్ళు ఇక్కడ నుంచి కూడా ఆన్లైన్లో రిఫర్ చేసి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం క్యూ లైన్లో చూస్తున్న మొత్తం కూడా వీరందరూ కూడా చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. చిన్న పిల్లలను తీసుకొని కూడా వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఉన్నారు. ఏంటో సమస్య ఏంటమ్మా, ఏంటి కలెక్టర్ కలవడానికి వచ్చావు, ఏంటి? ఊరుకు నడిస్తేనే పడిపోయారు. 7,000 మందులే అని చెప్పారు. ఏ ఊరి నుంచి వచ్చినామ్మా? కాంపెల్లి కూడా నడస్తా పడిపోయారు. మంచి బడికి వెళ్ళారు, నడస్తా పడి 7,000 మందులు లేవు, ట్రీట్మెంట్ లేదని చెప్పారు డాక్టర్. హైదరాబాద్ చెప్పినవి అన్నీ, ఖమ్మం పోయినా, గుంటూరు పోయినా కూడా మందులే చెప్పారు. లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మేడం చెప్పండి, ఏంటి, ఎక్కడి నుంచి, ఏంటి సమస్య ఏంటి మేడం? మాదండి, మాదేంటి ఇట్లా ప్రభుత్వ పథకాల కోసం వచ్చామండి, అప్లికేషన్ పెట్టుకోవడానికి అనేసి.
నో ప్రాబ్లం. కాంగ్రెస్ వచ్చింది కదా, తప్పకుండా ఆలస్యమైనా సరే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీరు ప్రజాపాలన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కదా, అప్పుడు దరఖాస్తు ఇవ్వలేదు? అప్పుడు అన్నీ ఇచ్చాం. 10 years ఇక అంతా బ్రతుకున్న శవాల్లాగా అయిపోయింది తెలంగాణ మొత్తము. పేరుకే మనుషులు బ్రతుకున్నారు, మొత్తం చచ్చిపోయారు అధికారులు. ఇన్ కేస్ పోలీస్ ఆఫీసర్లతో సహా ఏది పనిచేయలేదు. ఏమనిపించింది మీకు? మేము జాబ్ కోసం మినిస్టర్ క్వార్టర్స్ చుట్టూ తిరిగాము, అన్ని ఫామ్స్ చూపించి కూడా ఏ మినిస్టర్ కూడా చెల్లించలేదు, కొంచెం కూడా ఇవ్వలేదు. చాలామంది మీకు ల్యాప్టాప్లు ఇస్తామమ్మా అనేసి మన టీఆర్ఎస్ పాలన మస్తు మంది అన్నారు. 10 years తిరిగి అలసిపోయాము. హైదరాబాద్లో ఎంతకాలం అని జాబులు చేసుకుంటుంటామండి, ఏజ్ అయిపోవస్తుంటుంది. మాకంటూ బ్రతుకు తెరువు ఉండాలి. కాంగ్రెస్ వచ్చాక అందరూ చాలా ఇక ప్రాణం వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీరు ఏ నుంచి వచ్చారు? మాది ఇక్కడే అండి, ఇక్కడే నల్గొండ లోకల్. అయితే బ్రతుకు తెరువు కోసం అనేసి ఇక హైదరాబాద్ వెళ్ళామన్నమాట. జాబ్లు ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఇంతకాలం అక్కడే ఉన్నాము. ఇక రైట్. అయితే కొంతమంది జాబ్కు సంబంధించిన వారు వచ్చిన మరికొంతమంది అర్జీదారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతాం. వివిధ సమస్యలు ఉన్నాయి, సమస్యలు కూడా ఆ సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కూడా అర్జీలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి మొత్తం కూడా ప్రతి సోమవారం మాత్రము ప్రతి అర్జీలు తీసుకుంటున్నా కూడా అర్జీలు మాత్రం కాలేని పరిస్థితి కనబడుతుంది. ఏంటమ్మా ఏంటి? మహిళా సంఘాల నుండి మహిళా సంఘంలో వివోఏ పోస్టు ఖాళీగా ఉంది. గత 2 సంవత్సరాల నుండి ఖాళీగా ఉంది. దానికి నేను అది బుక్ కీపర్గా చేస్తున్నా. ఇప్పుడు రాజకీయంగా చేసి మళ్ళీ నేను తొలగించిన వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి వచ్చిన అనేసి ఇప్పుడు అతన్నే ఉండాలని తీర్మానం చేయడం జరిగింది. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నిరుపేద దళిత నేను, నాకు న్యాయం చేయాలని కోరడానికి కలెక్టర్ గారికి 2-3 సార్లు చాలా సార్లు అప్లికేషన్స్ ఇచ్చేసిన, ఫొటోస్తో సహా వీడియోతో సహా ఇచ్చేసిన, కానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదని. ముఖ్యంగా కూడా చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించు కావాలనే ఉద్దేశంతో కూడా మేము కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కూడా మేము అర్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనుక ముఖ్యంగా కూడా చూస్తున్నాం. ప్రతి సోమవారం ఏదైతే సోమవారం వచ్చింటే నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం మొత్తం కూడా అర్జీదారులతో కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు కూడా క్రౌడ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా భూ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా పెన్షన్ సమస్యలు ఉన్నాయి. మరికొంతమంది మాత్రము ఉపాధికి సంబంధించిన ఉద్యోగాలు కావాలంటే కూడా వీరందరూ కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి కలిసి కూడా వినతి పత్రం ఇవ్వడానికి కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.